అంచేత మీ డిస్ప్యూట్ సాల్వ్ చేయటం ఇంకా భగవంతుడి వల్ల కూడా అవ్వదు. ఒకవేళ ఇఫ్ ద థింగ్స్ ఆర్ హ్యాపన్ ఫర్ ది తెలంగాణ కనుక ఇది జరిగి వెదర్ బేర్పడితే, అంచేత వెదర్ బేర్పడితే మీరు 40,000 కోట్లతో ఖర్చు పెట్టి ప్రణహిత సేవల ప్రాజెక్ట్ కట్టి ఇప్పుడు 20,000తో కట్టిన ఎస్ఆర్ఎస్పి ఎగిరిపోయింది, ప్రణహిత సేవల ప్రాజెక్ట్ కూడా ఎగిరిపోతుంది. అంచేత ఇంకా మీకు కింద దేవాదుల ప్రాజెక్ట్ కట్టాలి, కడితే దానికి 6 లిఫ్ట్లు అండి, ఎకరానికి వచ్చి 8,000 ఖర్చు అవుతుంది. ఇంకా కిందకు వస్తే అలాగే దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ నడిపించాలంటే పోలవరం బ్యారేజ్ తప్పకుండా కట్టాలి, అక్కడ ఉండే హైడల్ పవర్ తోటి దీన్ని నడిపించాలనే ఆలోచన కూడా సక్రమంగా వాడుకుంటే ఎక్సలెంట్. నేను ఇంకా టెక్నికల్గా చెబుతున్నా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి పోలవరం వరకు రివర్ ఈజ్ ఫ్లోయింగ్ అనే స్టీప్ స్లోప్ అండి, స్టీప్ స్లోపు. మనం నెంబర్ ఆఫ్ హైడల్ ప్లాంట్స్ క్యాన్ బి డెవలప్డ్ ఇన్ బిట్వీన్ పోలవరం అండ్ ప్రణహిత చేవళ్ళ. అండ్ ఆఫ్టర్ ది కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్రణహిత రివర్ విత్ ది గోదావరి అండ్ బిఫోర్ పోలవరం మనం ఎక్సలెంట్ నెంబర్ ఆఫ్ హైడల్ ప్రాజెక్ట్స్ కట్టుకోవచ్చు అండి. ఆ ప్రాజెక్ట్స్ కట్టడం వల్ల నెంబర్ ఆఫ్ ఒక్క సీలేరు ఉంటేనే గోదావరి డెల్టా బతుకుతుంది అంటున్నాం. కలిపి ఉన్నప్పుడు మీరు మోర్ దాన్ 3-4 హైడల్ ప్లాంట్స్ పైన కడితే ఇట్ విల్ బీ అన్ అడ్వాంటేజెస్ ఫర్ ది డౌన్ పార్ట్ ఆఫ్ ది పీపుల్. వాటర్ సెక్యూరిటీ పెరుగుతుందని కలిసి ఉంటే, కలవకపోతే అనే మాట ఎంచేతంటే అప్పుడు హైడల్ ప్లాంట్ కట్టి కూడా నేను నీళ్లు కిందకు వదలను, అవసరం అయితే నా హైడల్ సమ్మర్లో నాకు పెద్ద హైడల్ అక్కర్లేదు, మాకు డ్రై క్రాప్సే, మాకు సెకండ్ సీజన్ అక్కర్లేదు, ఫస్ట్ క్రాప్ రెయినీ సీజన్తో చేసుకుంటాం అనే కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ది అగైన్ ది మేనేజ్మెంట్ పీపుల్ ఆఫ్ ది తెలంగాణ అండ్ మేనేజ్మెంట్ పీపుల్ ఆఫ్ ది కోస్టల్ బెల్ట్ కాన్ఫ్లిక్ట్స్. సార్ మీరు ఇంకొక అంశం కూడా చాలా ప్రముఖంగా చెప్పారు, సీమాంధ్ర కోస్తాంధ్ర ప్రాంతంలో విశాఖ కానీ విజయవాడ కానీ రాజధానికి పనికిరావు అనే ఒక అభిప్రాయం మీలో బలంగా ఉంది, దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? తప్పనిసరిగా అండి. అసలు భారతదేశంలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక పొడుగ్గా ఉన్న స్టేట్ ఎక్కడన్నా ఉందేమో చూడండి. ఇప్పుడు కోస్టల్ బెల్ట్ని కోస్టల్ ఆంధ్రాని సెపరేట్ చేస్తే ఏలు మాదిరిగా రోజు మన టీవీలో చూపిస్తున్నారు జూమ్ చేసి ఏలు మాదిరిగా. అసలు భారతదేశంలో ఎక్కడన్నా ఏలు మాదిరిగా ఉన్న స్టేట్ ఎక్కడన్నా ఉందండి? ఎక్కడన్నా మీరు చూడండి, ఆ జాగ్రఫీ ఆఫ్ ది టెరైన్ చూడండి, పొడుగ్గా ఏలు మాదిరిగా. ఆ ఏలు మాదిరిగా ఉన్నదని ఎందుకు అంత అలా చెబుతుంది? ఏలు మాదిరిగా ఉన్నదానికి సెంటర్ చూడమంటే, రౌండ్గా ఉన్నదానికి సెంటర్ అయితే అందరికీ బాగుంటుంది. ఏలు మాదిరిగా ఉన్నదానికి సెంటర్ అనేది ఫస్ట్ది టెక్నికల్ అబ్జెక్షన్. సెకండ్ అబ్జెక్షన్, ఇక్కడ పైన వైజాగ్ అలాగే ఏలు మాదిరిగా ఉన్నది ఇంకోటి ఉంది స్టేటు. మళ్ళీ ఇలాగ కొంతమందికి అనుమానం రావచ్చు, కేరళ ఒకటి ఉంటుందండి ఏలు మాదిరిగా. కానీ అది ఏంటంటే హిల్ స్లోప్, అది మౌంటైన్ స్లోప్ టువర్డ్స్ ది బే. ఎక్కడ డెల్టాస్ లేవండి దానికి, అంచేత అంతా మౌంటైన్ స్లోపే. అంచేత అక్కడ సాల్ట్ వాటర్ ఇంట్రూజన్ ఉండదు, డెల్టా లేదు కాబట్టి అది అగ్రేరియన్ స్టేట్ కాదు కేరళ. అంచేత లిటరసీ లెవెల్స్ ఎందుకున్నాయంటే వాళ్ళు భోజనం లేదు కాబట్టి చదువు మీదకి వెళ్ళింది 150 ఏళ్ళ క్రితం వాళ్ళకి. అందుచేతే వరల్డ్లో ఏ మూలకి వెళ్ళినా కేరళ వాళ్ళు మలయాళం వాళ్ళు కనిపిస్తారంటారు. మేమేమో పల్లం ప్రాంతంలో ఉన్న 3 డెల్టాలు ఉన్నాయి మాకు, సముద్రానికి దగ్గరలో ఉన్న 3 డెల్టాలు ఉన్నాయి. ఇది ఎక్సలెంట్ ప్లేస్ ఫర్ అగ్రికల్చర్. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళేమో మాకు సర్ ఆర్థర్ కాటన్ ఇప్పటికి దేవుడి కింద ఎందుకు కొలుస్తాం? బ్రిటిష్ వాళ్ళని దేవుడి కింద కొలవాల్సి వస్తుంది. మన ఇండియన్ మేనేజ్మెంట్లోనేమో ఇచ్చిన నీళ్ళు 150 ఏళ్ళ క్రితం ఇచ్చిన వాటర్ సెక్యూరిటీని లేకుండా చేయడానికి అసలు మనసు ఎలా ఒప్పుతుందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. క్రోర్స్ ఆఫ్ పీపుల్కి మంచినీళ్ళు లేకుండా చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పుతుంది? ఇలా పోలవరం ఇచ్చేసామని స్టేట్మెంట్ ఇచ్చి రేపు పని చేసుకుంటే ఈ 10 ఏళ్ళు మంచినీళ్ళు లేకుండా ఒక జనరేషన్ సఫర్ అవ్వమని అది కూడా వస్తామంటే కొంతమంది ఆ భద్రాచలం డివిజన్ మాది, అది బ్రహ్మాండమైన అది ఆ భద్రాచలం డివిజన్ మాది, మాలో కలపండి ఏంటి? అసలే ఖమ్మం జిల్లా టోటల్గా కలిపితే తప్ప పోలవరం ఇష్యూ సాల్వ్ అవ్వదు. ఇటువంటి కండిషన్స్లో వైజాగ్ను క్యాపిటల్ చేస్తే ఆ ఏలుకి చివరి ఉంటుందండి, చెట్టు చివర. ఈ ఏలు మొదలున్నోడు ఏమంటాడు, నాకు రాయలసీమోడు నన్ను వైజాగ్ వెళ్ళమంటావు అని ముందు టెక్నికల్ ప్రాబ్లం. సెకండ్ ఇష్యూ తీసుకుంటే అది 50% ఆఫ్ ది టెరైన్ విత్ సీ అండి, పొడుగ్గా ఉంటుంది. రేపు క్యాపిటల్ డెవలప్ అవ్వాలంటే కాకినాడ నుంచి వైజాగ్ వరకు పొడుగ్గా డెవలప్ అవ్వాలి. హైదరాబాద్ ఎక్సలెంట్, క్లైమాటిక్గాను ఎక్సలెంటే, ఫ్రీ ఆఫ్ ఆల్ సైక్లోన్స్, టోపోగ్రఫికల్గానే ఎక్సలెంటే. ఎంత పెంచుకుందాం అనుకున్నా మీకు బ్రహ్మాండంగా రౌండ్ షేప్లో మన రింగ్ రోడ్ మాదిరిగా డెవలప్ చేసాం. ఇక్కడ ఒక్కసారి అందరూ గమనించాలి, మన తెలంగాణ పీపుల్ కూడా, మీద అండర్ డెవలప్డ్ అనడానికి మన యూనియన్ టెరిటరీ ఆ రింగ్ రోడ్డే కనుక చూస్తే ఇటు ఎన్ని జిల్లాల నుంచి మెదక్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, ఇటు హైదరాబాదు, ఆల్మోస్ట్ 10 జిల్లాలకి 5 జిల్లాలో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది క్యాపిటల్ అయ్యి డెవలప్ అయితే మిమ్మల్ని పాపం ఏమేమి చెబుతున్నారంటే మనది ఏవో దోచుకుపోయారు, మనది ఏదో అండర్ డెవలప్డ్, మనది ఏదో వెనకబడిపోయామని చెబుతున్నారు. 5 జిల్లాల క్యాపిటల్ అయ్యింది. అది ఎంత అదృష్టం అండి అది. ఈ 5 జిల్లాల క్యాపిటల్ అవ్వటం వల్ల దానికి సరిహద్దు ఉన్న 5 జిల్లాలు కూడా తీసుకుంటే మీకు అందరికీ తెలుసు. వరంగల్ ఎక్సలెంట్, ఆల్రెడీ డెవలప్డ్ స్టేట్. నిజామాబాద్ ఎక్సలెంట్. కరీంనగర్ కోస్టల్ బెల్ట్ కంటే బాగా డెవలప్ అయింది ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ వల్ల. బ్రహ్మాండమైంది. మీకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 8-10 జిల్లాలకి 8 జిల్లాలు. ఆదిలాబాద్ కూడా మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. బ్రహ్మాండమైన కోల్ బెల్ట్స్ ఉన్నాయి.
అక్కడ బ్రహ్మాండమైన ఫారెస్ట్ రిసోర్సెస్. అది ఏదో డెవలప్ అవ్వలేదంటాం కాదు, ఏది ఫారెస్ట్ నరికేమైనా డెవలప్ అవ్వలేదంటే నేచర్కి ఇవాళ ప్రకృతికి మనకు ఫారెస్ట్ రిసోర్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. అంచేత అక్కడ ఉన్న వాళ్ళ యొక్క లివింగ్ కండిషన్స్ పెంచడానికి మనం అందరం కలిసి చేయాలి. అది వైజాగ్ సగం సముద్ర ప్రాంతం, అక్కడ ఒక దుక్కు వర్షం అండి 2 సెంటీమీటర్ల వర్షం వస్తే మీకు వెంటనే ఫ్లడింగ్ వచ్చేస్తుంది అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్లో. అంచేత అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కుదరదు. డెవలప్మెంట్ ఏమో కాకినాడ నుంచి వైజాగ్ వరకు చేయాలి. అలాగే విజయవాడ తీసుకుంటే బాగా ఎక్సలెంట్, మన ఎక్సలెంట్ అంటాను నేను, నేచర్ చేసేదాన్ని నేను డిజాస్టర్స్ అన్నా. ఆ సైక్లోన్ కూడా ఎక్సలెంటే, దాని క్లైమేట్గా కొన్ని కండిషన్స్ ఉన్నాయి దానికి. అంచేత అవి వచ్చినప్పుడేమో మొత్తం కంప్లీట్ ఎఫెక్ట్ అవుతుంది విజయవాడలో. సో అంచేత బ్రహ్మాండంగా ఉన్న టెరైన్ని మనం టెక్నికల్గాను అన్ని రకాలుగా ఉన్న చోట విజయవాడని చేద్దాం, నెల్లూరుని చేద్దాం, ఇటు ఒంగోలుని చేద్దాం. ఒంగోలు అంటే ఫ్లోరైడ్ ప్రాబ్లము, అదే టెరైన్ హార్డ్ రాక్ ఏరియాస్, అక్కడ వాటర్ ఉన్నవాళ్ళకే నీళ్ళు లేవు. రేపు పొద్దున పాపులస్ సెంటర్ కింద హైదరాబాద్లోగా చేసేస్తే అక్కడ మంచినీళ్ళు ఎలా ఇస్తారో చెప్పమని. అంటే ఫ్లోరైడ్ తాగి అక్కడ ఉన్న వాళ్ళందరినీ జంతువులు చచ్చిపోమని ఎవడన్నా వెళ్తాడా? ఒంగోలులో ఫ్లోరైడ్ ఉన్న విషయం టెక్నికల్గా అందరికీ తెలుసు. నీళ్ళు సప్లై చేయడానికి ఇంకో 20 ఏళ్ళు పడుతుంది నీళ్ళు సప్లై చేయాలి. అసలు ఎందుకు ఈ డివిజన్ వల్ల బెనిఫిట్ పొందేది ఎవడు? ముఖ్యంగా నష్టపోయేది కూడా తెలంగాణ ప్రాంతం వారని మా పాప వాళ్ళకి కూడా తెలియదే ఈ విషయం. కోస్టల్ బెల్ట్లో ఎందుకు ఉద్యమం వచ్చిందో తెలియలేదంటున్నారు. మాకు ముందు వాటర్ సెక్యూరిటీ, ఒక రిజర్వాయర్ లేదన్న విషయం కోస్టల్ బెల్ట్ అంతా ఇప్పటికి తెలిసింది. డివిజన్ అయిన వెంటనే కరెంటు బల్బు ఉండదు. ఎంచేతంటే హైడల్ పవర్ అంతా తెలంగాణ ప్రాంతానికి చెందుతుందండి. ఇటు నాగార్జున సాగర్ దగ్గర నల్గొండ వైపు ఉంది, శ్రీశైలం దగ్గర ఇటు మహబూబ్ నగర్ వైపు ఉంది. అలాగే మనం కొద్దిపాటి హైడల్ పవర్ లేకపోతే అసలు మాకు 15 పైసలు యూనిట్ అంతనమో ఒక ప్రాంతానికి చెందుతుంది. వాళ్ళు మమ్మల్ని ఏమో బొగ్గుతో పెట్టుకోండి, లేకపోతే గ్యాస్ ఉంది కదా అని ఆ దిగ్విజయ్ గారి స్టేట్మెంట్. గ్యాస్ ఉంటే 8 రూపాయలు అవుతుందండి. అంటే ఇవాళ నేను 1000 రూపాయలు బిల్లు కడుతున్నాను, 8000 కట్టుకోమని. ఒకళ్ళేమో ఫ్రీ పవరా, ఇంకొకళ్ళు ఏమో 8000 రూపాయలు బిల్లు కట్టమని. ఇదే న్యాచురల్ రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్. నువ్వు గ్యాస్తో బతుకు 8 రూపాయలతో, వీళ్ళేమో ఫ్రీగా బతుకుతారు. అసలు అదేం డివిజను, అదేం క్లాషెస్ అండి ఫర్ ది పొలిటికల్ మేనేజ్మెంట్. ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టి టెక్నాలజీని బట్టి మనం స్టేట్ డివిజన్ చేయాలి తప్ప ఇవాళ పొలిటికల్. ఇప్పుడు అలాంటప్పుడు ఈ టెక్నాలజీ క్లాసులు మానేసి, కాలేజీలు మానేసి పొలిటికల్ మేనేజ్మెంట్ తోటి, హిస్టరీ పాలిటిక్స్ తోటి కాలేజీలు పెట్టుకుంటే ఇండియా అంతా బాగా డెవలప్ అవుతుంది అనమాట, డెవలప్డ్ నేషన్ కింద. అంటే ఇది కొంచెం ఆవేశంతో మాట్లాడారు సార్. మీరు చెప్పింది చాలా మంది ఫీల్ అయ్యే విషయాలు చెప్పారు, చాలా ఎక్సలెంట్ విషయాలు చెప్పారండి. స్టూడియోకి వచ్చి చాలా మంచి విషయాలు చెప్పారండి. నాకు ఈ అవకాశం ఇచ్చారు. అది నేను మాట్లాడింది ఎవరిని హర్ట్ చేద్దామని కాదు, ఉన్న ఫ్యాక్ట్స్ యాజ్ ఫర్ యాజ్ ద టెక్నికాలిటీ అండ్ అదర్ ప్రాబ్లమ్స్ అండ్ వాటర్ రిసోర్సెస్ అండ్ హైడ్రాలజీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ది ఎంటైర్ ఏపీ ఇది పాజిటివ్గా గమనించాలని చెప్పి నేను ప్రజలందరికీ, అంతేగాని దీన్ని వేరే ఎవరిని ఇబ్బంది పెడదామనే ఉద్దేశంతో నేను ప్రజెంట్ చేయలేదనే విషయం గమనించాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.